పనివాళ్లు కావాలంటే ఓ 100 మంది నేను పెట్టేదాన్ని. అన్ని పనులు వాళ్లే చూసుకునేవారు. ఇంతోటి వర్ష వచ్చి మన ఇంట్లో పని చేయక్కర్లేదు. పని మనిషిగా వస్తానని చెప్పింది వర్ష కాదు గ్రాని. పని మనిషిగా రా అని వర్షకి చెప్పింది నేనే. ఆ కండిషన్ పెట్టి ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ పని మనిషిని చేశాను. అదే సమంత, ఎందుకు చేశావని అడుగుతున్నాను. చూడు గ్రాని, ఒక మనిషిని దూరంగా పెడితేనో ఆ మనిషిని దూరంగా నెట్టేస్తేనో వాళ్ళు విడిపోతారని నువ్వు ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. గ్లోబ్ మొత్తం అరిచేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ఉంటుంది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక ఓల్డ్ ఐడియాలు వేయడం ఎంతవరకు పనిచేస్తాయి చెప్పు? అంటే ఇప్పుడు నువ్వేదో గొప్పగా ఆలోచించానో అనుకుంటున్నావా? వర్షాన్ని ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చినా వదిన దాన్ని ఈ ఇంటి మనిషిగానే చూస్తుంది. తను మన నెత్తినెక్క ఆడుతుంది. తర్వాత నీ జీవితానికి ఎసరు పెడుతుంది. అది నువ్వెందుకు ఆలోచించడం లేదు? చూడు సమంత, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అదెప్పుడూ తప్పు కాదు. అది నువ్వు ముందు తెలుసుకో. కోపం తెచ్చుకోకు గ్రాని. నా ఆలోచన నీకు పూర్తిగా అర్థం కాలేదు. వర్ష మనకు దూరంగా ఉన్నంత వరకు, తను అజ్ఞాతంలో గడుపుతున్నంత వరకు వంశీ నాకు దూరం అవుతూనే ఉంటాడు. వర్షకి నేను చెప్పి వంశీని పంపించని చెప్పినా వంశీ వచ్చి ఏం చేస్తున్నాడు? అందరి ముందు నా పరువు తీసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వర్షకే దగ్గరవుతున్నాడు. అందుకే బయటుంటే వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. వర్ష మంచిగా నటిస్తూ వంశీని నాకు దూరం చేస్తుంది. అందుకే వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. వర్ష ఎక్కడుంటే వంశీ అక్కడే ఉంటాడు. ఈ ఫంక్షన్కి వంశీ కూడా వస్తాడు. నేను ముందుంటాను కాబట్టి వర్ష ఎలాంటి నాటకాలు ఆడదు. ఈ ఇంట్లో వర్ష స్థానమేంటో వంశీ తెలుసుకుంటాడు. వంశీ జీవితంలో నా స్థానమేంటో వర్ష తెలుసుకుంటుంది. నా వంశీని ఆ వర్షయే అప్పగిస్తుంది. అది చేయడానికే వర్షాని ఇంటికి తీసుకొచ్చాను. అంతేకాని ఆ అభిమానంతో కాదు. అమ్మ సమంత, నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వేమీ తెలియనట్టు అమాయకంగా నా మాట వింటుంటే నేను నా చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించొచ్చు అనుకున్నాను. కానీ నువ్వింత కన్నింగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. చూడు సమంత, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అనుకోకు. నువ్వు వర్షాన్ని ఇంట్లో పని మనిషిని చేశావంటే వంశీ ఒప్పుకుంటాడనుకుంటున్నావా? మరింత గొడవ పెడతాడు. గ్రాని, అది ఆలోచించకుండా ఉండడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. వర్ష ఇక్కడుందని వంశీ ఇక్కడికొస్తాడు. తానేమైనా గొడవ పెడితే వర్ష వంశీని అడ్డుకుంటుంది. అప్పుడు అందరి ముందు వంశీని తిడుతుంది. నా ముందే వర్ష అలా అవమానిస్తే వర్ష మీద వంశీ మనసు విరిగిపోతుంది. అప్పుడు వంశీ నా సొంతమవుతాడు. మీ ఇద్దరు ఒక్కటైతే నేనేమవ్వాలి? వంశీ నీ జీవితంలోకి వచ్చాడంటే ఈ ఇంట్లో నా స్థానం పోతుంది. తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు మీతో ఉండకూడదు. నేను ఉండనివ్వను. నువ్వంత ప్లాన్ వేస్తే నా ప్లాన్లో నేనుంటానే. ఏమైంది? ఎంత పిచ్చి పని చేసావు వర్ష? సమంతని వంశీని కలపడానికి నువ్వు ఈ ఇంటికి ఒక పని మనిషిగా వచ్చావా? అది కూడా బుద్ధి లేకుండా. కండిషన్ పెడితే అసలు నువ్వెలా ఒప్పుకున్నావే? ఇంతవరకు నువ్వు చేసిన త్యాగం చాలు. నాకు నువ్వు, సమంత, మీ ఇద్దరు ఈ ఇంటి మనవరాళ్లే. మీ ఇద్దరు నా ఇంట్లో మహారాణుల్లో ఉండాలి. అంతేకాని సమంత గొప్పగా ఉంటూ నువ్వు ఒక పని మనిషిగా ఉంటే నన్ను ఎలా తట్టుకోమంటావే? ఇంకా నువ్వు ఏ త్యాగం చెయ్యొద్దు. నిజమేంటో నేను అందరికీ చెప్పేస్తాను. వద్దు నానమ్మా, వద్దు. చెప్పాను కదా అక్క జీవితం నిలబెడతానని. తన జీవితం నిలబెట్టాకే నిజం చెబుదామని మళ్ళీ పదే పదే
అదే మాట ఎందుకు అడుగుతున్నావు నానమ్మ? ఏం మాట్లాడుతున్నావు వర్ష? అసలు నీ భవిష్యత్ ఏమవుతుందో నీకు అర్థం అవుతుందా? మా రెండు కళ్ళల్లోని ఒక కంట్లో చిచ్చు పెట్టి ఇంకో కంటికి ఆనందాన్ని ఎలా ఇవ్వమంటావు? నానమ్మ, అక్క వంశీకి దగ్గరైతేనే ఆనందంగా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా వర్ష? వంశీ ప్రేమించింది నిన్నే. వంశీ తప్పిస్తున్నది నీకోసం. నీకోసం ఆలోచించే వంశీని నువ్వెలా దూరం చేసుకుంటావు? సమంతకు ఎలా దగ్గర చేయగలుగుతావు? వంశీ ఎప్పుడో చెప్పాడు కదా, భార్య అంటే స్థానం మనసులో ఉండాలి అని. అప్పుడే జీవితాంతం కలిసి నడవగలుగుతుంది. మరి వంశీ మనసంతా నువ్వు ఉన్నప్పుడు నిన్ను కాదని వంశీ సమంతకి ఎలా దగ్గర చేస్తావు? ముందుగా ప్రేమించుకున్నది మీ ఇద్దరు. ఈ విషయంలో మీ తాతయ్య కూడా మీకే సపోర్ట్ చేశారు కాబట్టి నిజాన్ని చెప్పి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. నానమ్మ, అదే జరిగితే అక్క తట్టుకోగలదా? ఇప్పటికే తను నన్ను శత్రువులా చూస్తుంది. చివరికి తన చెల్లెలే తనని ఇంత మోసం చేసింది అని తెలిస్తే అక్క ఏమైపోతుంది? ఏమీ అయిపోదు. సమంత కోపంలో ఉంటుంది, కొన్నాళ్ళు బాధపడుతుంది, తర్వాత తను అర్థం చేసుకుంటుంది. తను బాధపడుతుందని ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోనే. ఇప్పుడే నిజం చెప్పేస్తాను. నానమ్మ, వద్దు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. వద్దు, నేను చెప్పేస్తాను. నన్ను వదులు, ప్లీజ్ నానమ్మ. నేను చెప్పేస్తాను. చూడు నానమ్మ, ఎన్నేళ్ళు నా వాళ్ళెవరో తెలియకుండానే పెరిగాను. కానీ ఇప్పుడు నువ్వు, తాతయ్య, అక్క ఇలా నా వాళ్ళందరూ ఉన్నారు. అక్క నాకు ఈ కండిషన్ పెట్టినప్పుడు నేను ఆనందంగా ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నువ్వు వచ్చి ఫంక్షన్ కి రమ్మని పిలిచావు. ఎలా రావాలో అర్థం కాక రాలేను అని చెప్పాను. కానీ అక్కే వెతుక్కుంటూ వచ్చి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. మీ ఇద్దరి షష్ఠి పూర్తిని చూసే గొప్ప వరాన్ని నాకు ప్రసాదించింది నానమ్మ. నా కళ్ళ ముందు నా చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నాకెంత ఆనందంగా ఉంటుంది చెప్పు. అలాగే ఈ ఫంక్షన్ కి వంశీ కూడా వస్తాడు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోగా వంశీని, అక్కని ఒక్కటి చేస్తాను. తర్వాత అందరికీ నిజం చెప్పేద్దాం. ఆ తర్వాత అంత ఆనందమే ఉంటుంది నానమ్మ, అంత ఆనందమే ఉంటుంది. అంతవరకు దయచేసి నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టద్దు నానమ్మ. ఏం చేసైనా సరే వంశీని ఈ ఫంక్షన్కి రాకుండా ఆపాలి. అప్పుడే నేననుకున్నది జరుగుతుంది. వంశీని మాత్రం ఇక్కడికి రానివ్వకుండా చెయ్యాలి. ఏముంది బేబీ, పంతాలకి పౌరుషాలకి పోతే నోట్లోకి మెతుకులు ఎలా వెళ్తాయి? గతిలేని బతుకులు కదా, సాయం కోసమే గడప తొక్కుంటారు. చూడండి, మేము మీ ఇంటికి సహాయం అడగడానికి రాలేదు, చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం. కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారా? ఎందుకు? అవన్నీ మీకు అనవసరం అనుకుంటాను. ఈ జిల్లా కలెక్టర్గా నేను చాలా చేస్తూ ఉంటాను. అవన్నీ ఇంట్లో చెప్పక్కర్లేదనుకుంటా. కానీ ఇంటి ముందుకు వచ్చిన వారిని గుమ్మం బయట ఆపి మాట్లాడడం మర్యాద అనిపించుకోదు. ముందు వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి. అది కాదు వీళ్ళు. నాకన్నీ తెలుసు. నేను చెప్పింది నువ్వు చేస్తే బాగుంటుంది. లోపలికి రమ్మను. చెప్పారుగా లోపలికి రమ్మని. రండి.
ఏంటి మెడలో తాళి కనిపిస్తుంది? పెళ్లి కూడా జరిగిపోయిందా? ఎవరిని పిలవలేదే? ఏముందిలే మమ్మీ, పెళ్లి కాకుండానే ఒక ఇంట్లో ఉన్నారు, ఒక్కలాగే కలిసి తిరిగారు. అంతా ఒకటైపోయాక తాళి లేదని అందరూ 4 మాటలు అంటున్నారు కదా అని మెడలో కట్టుకొనుంటారు. ఈ మాత్రం దాన్ని పెళ్లి అనుకోవడం మన బుద్ధి తక్కువ. ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇంకొకరి విషయాల్లో తలదొరచటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. ఏంటి ఇలా వచ్చారు చెప్పండి? మీరు మాకెంతో సాయం చేశారు. మీరు ఓ మాట చెప్పడం వల్లే ఈయన మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. ఇంకా లేవలేరనుకున్న నా భర్త మళ్ళీ నడిచే స్థాయికి వచ్చారు. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాము. మాకెవరూ సహాయం చేయరు, ఇంకా ఏమీ చేయలేమనుకున్న పరిస్థితుల్లో మీరు పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చారు. ఒక హోదాలో ఉన్న మీరు చెప్తే మీ మాట విని ఆపరేషన్ చేశారు. మేలు చేసిన వాళ్ళకి కనీసం కృతజ్ఞతలు చెప్పుకోవడం మా ధర్మం కదా. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. మీ ఇంటికి రావడం తప్పైతే మమ్మల్ని క్షమించండి. అదేం లేదండి, ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నాకు ఈ ఉద్యోగం వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తి నాకు మంచి మాట చెప్పింది. అధికారం అనేది భోగాలు అనుభవించడం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసమే అని ఆ గొప్ప వ్యక్తి చెప్పింది. ఆ మాటలు నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను, ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నాను. తమ్ముడు, నేను చెప్పిన మాట నువ్వు గుర్తుపెట్టుకున్నాను అని ఈరోజు నాకు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీరు కలవడానికి వచ్చిన ఇంటి ఆడపిల్లగా వచ్చారు. ఆడపిల్లకి బొట్టు పెట్టి బట్టలు పెట్టి పంపించడం సాంప్రదాయం. సుష్మా, నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఈ ఒంటరి బతుకుతూ కూడా ఇంకా నువ్వు కుట్రలే చేస్తున్నావు. చూడండి శంకరప్రసాద్ గారు, సూర్యం గారి మీద మీకెందుకెంత కోపం పెరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఆయన మంచి అందరికీ కనిపిస్తుంది. స్నేహితుడైన మీకు కనిపించకపోవడం మా అందరికీ చాలా బాధగా ఉంది. తను మీకు జీతం ఇస్తున్నాడు కాబట్టి పని చేయండి, అచ్చాలు. ఇలా పని కట్టుకుని భజన చేయకండి. ప్రెసిడెంట్ గారు, మీరు మన సభ్యులందరూ మా షష్ఠపూర్తి ఫంక్షన్కి రావాలి. లంచ్ అండ్ డిన్నర్ కూడా అక్కడే ఉంది. మీరందరూ మిస్ అవ్వకుండా అందరూ తప్పకుండా రావాలి. సూర్యం గారు, కార్డ్ చాలా బాగుంది కదా, చూడండి. ఏంట్రా ఇది? ఇది నీ షష్ఠి పూర్తికి వేసిన శుభలేఖరా, దాన్ని అలా చించకూడదు, అశుభం. నీ నీడను కూడా నేను భరించలేను. అలాంటి నీ చేతిని శుభలేఖ తాకింది, దాన్ని నేనెందుకు వదిలేస్తాను? అది అశుభమైనా సరే చించి ముక్కలు చేస్తాను. దీన్ని బట్టి నీకు అర్థమైంది కదా నా మనసులో మా ఇంట్లో నీ స్థానం ఏంటో, నీ స్థాయి ఏంటో అనేది. రేయ్, ఇంకెప్పుడు స్నేహం స్నేహితుడు అంటూ మాటలు కలుపుకొని మమ్మల్ని కలుపుకోవాలని అస్సలు చూడొద్దు. మాతో కలవాలని ప్రయత్నించొద్దు. ఈ జీవితంలో నేను నిన్ను నమ్మను. స్నేహం అనే ముసుగులో ద్రోహం చేసిన ద్రోహివి నువ్వు. నేనెప్పటికీ క్షమించను. రేయ్, నిన్ను చూడాలంటేనే చిరాగ్గా ఉంది. నీతో మాట్లాడాలన్నా వాదించాలన్నా చాలా చాలా అసహ్యంగా ఉంది.
ఏమిటి సార్ ఇది? ఇన్ని మాటలు అన్నా కూడా మళ్ళీ ఈ పనేమిటి? మాట అన్నవాడు పరాయవాడేం కాదు కదా చలపతి గారు. నా ప్రాణ స్నేహితుడు. ఈరోజు వాడికి నా మీద కోపం ఉంది కాబట్టి వాడు అలా మాట్లాడాడు. రేపు కోపం తగ్గాక వాడు అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. అయినా స్నేహితుడు అపార్థం చేసుకున్నాడని స్నేహాన్ని వదిలేయలేం కదండి. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం. పూర్ణ, కాసిని మంచినీళ్ళు పడరా. నువ్విక్కడున్నావేంటి? నీ నీడ కూడా మా ఇంట్లో పడకూడదని నేనెప్పుడో చెప్పాను కదా, అయినా నీకు బుద్ధి రాలేదా? నీకు గాని మీ అక్కకి గాని నేను ఎన్ని మాటలన్నా కూడా కొంచెం కూడా సిగ్గుండదా? మేం వద్దు అని మీ మొహం మీద ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోరా? నా ఇంట్లో నిలబడి నాకే మంచినీళ్ళు ఇచ్చావంటే ఎంత ధైర్యం నీకు? అసలు నిన్ను లోపలికెవరు రానిచ్చారు? ఏంటి పూర్ణ ఇది? నా మాటంటే నీకు లెక్కలేదా? ఏ మనిషి నీడైతే ఈ ఇంటి మీద పడకూడదనుకున్నానో ఆ మనిషినే తీసుకొచ్చి నిలబెట్టావు. అసలు ఇలాంటి వాళ్ళని రానివ్వడానికి నీకెంత ధైర్యం పూర్ణ? ఇప్పుడే దీన్ని మెడపట్టుకుని బయటికెట్టే. అవును తాతి, వర్షాన్ని నేనే తీసుకొచ్చాను. మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా అని. చూడు సమంత, నువ్వు చిన్నప్పటి నుంచి ఏది కోరుకుంటే అది చేశాను. నీకేది కావాలంటే అది తీసుకొచ్చిచ్చాను. నువ్వు ఏం చేయమంటే అది చేశాను. ఇదంతా నేను నీ మీద ప్రేమతో చేశాను. కానీ ఈరోజు నువ్వైనా సరే ఈ మనిషిని ఇంటికి తీసుకురావడం నాకు నచ్చలేదు. ఏ వర్ష వల్ల అయితే వంశీ నీకు దూరం అవుతున్నాడో అదే వర్ష ఈరోజు మన ఇంట్లో నిలబడ్డం నాకు నచ్చలేదు. ఒకప్పుడు కాలేజ్ సీట్ ఎందుకు ఇచ్చావు తాతి అని నన్ను నిలదీశావు. అలాంటి నువ్వు ఇప్పుడు వర్షాన్ని మన ఇంటికి తీసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు. నేను అదే చెప్పానన్నయ్యా, కానీ సమంత వినిపించుకోలేదు. వర్ష ఇంటికి రాకూడదు, వస్తే మీరు ఒప్పుకోరని కూడా చెప్పాను. కానీ సమంత నా మాట వినలేదు. మీకు నచ్చ చెప్పుకుంటాను అంది. మీకు ఇష్టం లేని వర్ష ఈ ఇంట్లో ఉండకూడదన్నయ్యా. ఇప్పుడే పంపించేద్దాం. గ్రానీ, తాతయ్యకి నేను చెప్తానని చెప్పాను కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు? వర్ష ఇక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఏంటి శామ్ ఇది? అంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా తన ఇంట్లోనే ఉంటుందా? అసలు ఇంట్లో తనకేం స్థానం ఉందని తీసుకొచ్చావు? తను అసలు మనకేమవుతుందని ఇంటికి తీసుకొచ్చావు? ఇలాంటి వాళ్ల వల్ల చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదమ్మా. మనం మంచిగా ఆలోచించినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి మనుషులు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు పంపించకపోతే నేనే పంపించేస్తాను. తాతి, అసలు వర్షం ఎందుకు తీసుకొచ్చానో నేను చెప్తాను. నాతో రా తాతి, రా. పెళ్లి జరిగాక నీతో బోనం ఎత్తించి మొక్కు చెల్లించుకుంటాను అని
ఆ రోజు అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నిజమేనమ్మా. నన్ను అంతగా అభిమానించే వ్యక్తి నాకు భర్తగా రావడం నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం కదా అని నాకు అనిపించింది. పెళ్లి ఎలా జరిగితేనేం గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త నాకు దొరికారు. నన్ను అంతగా ప్రేమించే భర్త లభించడం నిజంగా ఆ అమ్మవారి అనుగ్రహమే అమ్మా. మనసులు కలిసిన వీళ్ళకి ఆ దేవత ఇలా మనువు జరిపించింది. అంతా ఆ తల్లి అనుగ్రహమే. దైవానుగ్రహం లేనిదే ఏదీ జరగదు. అందుకే ఆ తల్లికి మొక్కు చెల్లించాలి అనుకుంటున్నాను. తప్పకుండా చెల్లిద్దాం. అయినా అమ్మవారికి మొక్కుకున్న మొక్కు చెల్లించడానికి అభ్యంతరమే ఉంటుంది. ఎప్పుడు చెల్లించాలో చెప్పండి, అప్పుడే వెంటనే చెల్లిద్దాం. నువ్వేమంటావు రాణి? తప్పకుండా చెల్లించుకుందామండి. దేవతలకు మొక్కుకున్నాక మొక్కుని ఆపుకోవడం ఎందుకు? అమ్మా, ఎప్పుడు చేద్దాం చేసేద్దాం. ఆషాఢమాసం ప్రారంభమైంది కదా, రేపు శుక్రవారం. నువ్వు కూడా బోనం ఎత్తి అమ్మవారికి మొక్కు చెల్లించుకుందామా? అలాగేనమ్మా. మళ్ళీ అమ్మవారి దయ ఉంటే అందరం కలుస్తాం. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టే రేపు శుక్రవారం బోనమెత్తి మొక్కు చెల్లించుకుందాం. అయితే ఇంకే ఆ రోజు అమ్మవారి గుళ్ళో ధూమ్ ధామ్ చేద్దాం అక్క, సరేనా? ఏంటి నాని అలా చూస్తున్నావు? నువ్వు ఆడపిల్లవే, అందులోనూ పెళ్ళైన పిల్లవే, ఒకరి భార్యవే. అంటే నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత లక్షణంగా ఉండాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు. ఎందుకో తెలుసా? ఆ ఇల్లు ఎంత లక్షణంగా ఉంటే ఆ ఇల్లాలు అంత ఉత్తమరాలు అని. అంతేకాని బారెడు పొద్దెక్కాక నువ్వు ఈ బ్రష్ నోట్లో పెట్టుకుని ఈ నైట్ డ్రెస్లో బయటకొచ్చి మొహం కడుక్కోవడం చూడ్డానికి ఎంత చిరాగ్గా ఉందో చూడు. అదే వర్షం చూడు, శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెడుతోంది. ఆడపిల్లకి ఉండవలసిన లక్షణం అది. ఆడపిల్లంటే అలా ఉండాలి. చూడు నాని, నీకు సమయం దొరికినప్పుడల్లా నన్ను ఆ వర్షతో పోల్చొద్దు. తనంటే ఏమీ లేని ఇంట్లో ఆ అట్లమ్ముకునే రాణి ఇంట్లో పెరిగింది. పొద్దున్నే వాళ్ళ అక్క లేచి హోటల్ తెరిచేది. ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి ఇంటి పనంతా పని మనిషిలా చేసుకునేది. ఆ పని వాళ్ళకి అలవాటుంది కాబట్టి ఈ ఇంటికి కూడా పని మనిషిలా వచ్చింది. అలా ముగ్గులు పెడుతుంది. నాకేం కర్మ, నేను కాలు కింద పెట్టకుండా మా తాతయ్య నన్ను మహారాణిలా పెంచారు.
ఇలా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి. ఇంటి ముందు ముగ్గు ఎంత బాగుందమ్మా, ఇంటికే కలవచ్చింది. అయినా శుభకార్యం జరగబోయే ఇంట్లో ఇలా పొద్దున్నే కల్లాపు జల్లి ముగ్గు పెడితే ఆ అందమే అందమమ్మా. ఈ అమ్మాయి ఎవరమ్మా? మా మనవరాలు. మావయ్య అని పిలువని నీకెప్పుడో చెప్పాను. నువ్వు నా కొడుకు భార్యవమ్మా. నువ్వు నా కోడలువి. నన్ను మావయ్య అని పిలిస్తేనే మర్యాదగా ఉంటుంది. అలాగే పిలుస్తాను మావయ్య. అమ్మవారి సాక్షిగా మీరు చెప్తున్నారు కాబట్టి ఆవిడ ముందే మిమ్మల్ని మావయ్య అని పిలవడం మొదలు పెడతాను. మరి మన కుటుంబం పూజ చేసుకుంటున్నప్పుడు మీరిలా దూరంగా ఉండిపోతే ఎలా మావయ్య? రండి, అందరం కలిసి పూజ చేసుకుందాం. మీరందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు. నేనిక్కడే ఉంటాను. నీ పూజ నువ్వు చేసుకో. నిన్ను పైకి పంపించే కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? రండి. లేదమ్మా, నిన్ను నేను ఎన్నో అవమానాలు పాలు చేశాను. ఇప్పుడు ఆ దేవత ముందుకొచ్చి నువ్వు చేసుకుంటున్న పూజలో పాలు పంచుకోలేను. అందుకే నేనక్కడికి రాలేనమ్మా. నువ్వెళ్ళు. గతాన్ని గుర్తు చేసుకుంటుంటే బాధగానే ఉంటుంది. భవిష్యత్తుని తలుచుకుంటూ అందరం ఆనందంగా ఉండాలనే కదా. దయచేసి కాదనకండి. రండి మావయ్య. అమ్మా రాణి, నన్ను ఇంకేమీ అనొద్దని చెప్పాను కదా. నువ్వు ఏం చేసినా మంచే చేస్తావు. అందరూ మంచి కోరుకుంటావు. ఎదుటివాళ్లు బావుండాలని త్యాగం చేసే గొప్ప గుణమున్న వ్యక్తివి. నీ త్యాగమే నిన్ను రక్షిస్తుంది. నీ త్యాగమే నా కుటుంబాన్ని నిలబెడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. మీ త్యాగమే మళ్ళీ నా కుటుంబాన్ని కాపాడుతుంది. నీ ప్రాణాన్ని నువ్వు త్యాగం చెయ్యి. నా కొడుక్కి కోటేశ్వరుడి కూతుర్ని భార్యగా తీసుకొచ్చి మళ్ళీ నేను కోటేశ్వరుడుగా చక్రం తిప్పుతాను. పోగొట్టుకున్న నా ఆస్తి మొత్తాన్ని రప్పించుకుంటాను. ఈ జగపతికి తిరుగులేదని మళ్ళీ నేను నిరూపించుకుంటాను. కళ్ళు కనిపించట్లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని తెలీదా? కాఫీ అడిగితే తీసుకొచ్చి చేతికి ఇవ్వాలి, లేదంటే టీపై మీద పెట్టాలి. అంతేకాని ఇలా ఒంటి మీద పోస్తావా? పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? మహి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? అది కాదు మేడం, నాదే తప్పు. పొరపాటున ఆవిడ మీద కాఫీ పడింది. విన్నావు కదా వదినా, అది పొరపాటు కాదు, ఒంటి పొగరు. కళ్ళు నెత్తి మీదకొస్తే చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంకా చాలు మహి. ఎవరేంటో నాకు బాగా తెలుసు. పొరపాటున జరిగిందని చెప్తుంది కదా, అంత మాత్రానికి చేసుకుంటావా? పూర్ణ, సమంత, అమ్మా చెల్లి. ఏంటి తాతి, ఏదో షాపింగ్ చేసి వచ్చినట్టున్నా? అవునమ్మా, నాకు షష్ఠి పూర్తి జరిగితే నువ్వు సంతోషంగా ఉంటాను అన్నావు కదా, అందుకే ఈ పండగకి అందరికీ బట్టలు కావాలి కదా, వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చాను. అదేంటి తాతి, పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. నాకు నచ్చినవి నేను తెచ్చుకునేదాన్ని కదా. నీకు నచ్చినవి నువ్వు తెచ్చుకుంటే మేమిచ్చిన ఆనందం ఏముంటుందమ్మా? మీకు ఏం బాగుంటాయో ఎంచి మరీ తీసుకొస్తేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. అందుకే మీ తాతయ్య అలా చేశారు. అవునమ్మా, నీ చిన్నప్పటి నుంచి నీకే డ్రెస్సులు బాగుంటాయో నేనే సెలెక్ట్ చేసేవాణ్ణి కదా. ఇప్పుడు కూడా నీకు నచ్చుతాయనే ఈ బట్టలు తీసుకొచ్చాను. నీతో పాటు అందరికీ తీసుకొచ్చాను. పూర్ణ,
తీసి చూసుకో. ఈ కలర్ నీకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. చెల్లమ్మా, ఇది నీకు. షష్ఠపూర్తి మీ కన్నయ్య, చేస్తుంది మీ మనవరాలు. కొత్త బట్టలు మీకు అవసరం కానీ నాకెందుకు? అదేంటమ్మా, నువ్వు నా చెల్లెలివి, ఈ ఇంట్లో మనిషివి, మా మనిషివి. ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందంటే నా వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకోవాలి కదా, అందుకే తీసుకొచ్చాను. శామ్, ఇది నీకమ్మా. అన్నిటికన్నా కాస్ట్లీ ఇది, నీకోసమే కొన్నాను. ఎలా ఉందో చూసి చెప్పు. చాలా బాగుంది తాతి, నిజంగా నీ సెలక్షన్ సూపర్. తాతి, ఇదెవరికి? వర్షకమ్మా. నీకేం కొన్నా వర్ష కూడా కొనాలి కదమ్మా, అందుకే ఇద్దరికీ ఒకేలాంటివి కొన్నాను. ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి, నమస్కరోమి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా, సర్వం హర్తు మే పాపం దూర్వాదు స్వప్ననాశనే. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. బాబు తీసుకోండి. మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా ఆ తల్లి కళ్ళ ముందు మీ ఇద్దరూ ఈ దండలు మార్చుకోండి. ఆ తల్లి మీ పెళ్లికి సాక్షి అవుతుంది. అప్పుడు మీ జంటని ఏ గ్రహాలు విడదీయలేవు. మీ కాపురం కలకాలం సుఖంగా ఉంటుంది. అమ్మ కరుణ ఉంది అంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ రాణి, అమ్మవారికి బోనం సమర్పించడానికి నువ్వే స్వయంగా తయారు చేసి తీసుకొచ్చావు కదా? అవును, నేనే చేయిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను, అందుకే చేశాను. ఆ బోనాన్ని నువ్వే తల మీద పెట్టుకుని ఒంటరిగా కొండ మీద ఉన్న అమ్మవారి ముందు సమర్పించి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టిరా అమ్మా. అలాగే. అమ్మవారు నిన్ను కరుణిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నన్ను కరుణించింది రాణి. ఒంటరిగా నువ్వు కొండ మీదకు వెళ్తావు, తల్లికి బోనాన్ని సమర్పించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే ఆఖరి పూజ, ఆ తల్లికి సమర్పించే చివరి బోనం. అమ్మవారు నిన్ను కరుణిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నన్ను కరుణించింది రాణి. ఒంటరిగా నువ్వు కొండ మీదకు వెళ్తావు, తల్లికి బోనాన్ని సమర్పించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే ఆఖరి పూజ, ఆ తల్లికి సమర్పించే చివరి బోనం.
చూసావా వర్ష, మీ పారసాల ఈ ఇంట్లో ఎంత గ్రాండ్గా జరిగిందో. ఆ రోజు అందరూ ఉన్నారు. మీ అమ్మా నాన్న, అన్నయ్య, వదిన, నేను, మీ తాతయ్య, మీ చిన్నాన్న, పిన్ని, ఇలా అందరం ఉన్నాం. ఆనందమంతా మనింట్లోనే ఉంటుందా అన్నంత ఆడంబరంగా ఆ ఫంక్షన్ చేశాము. నా రఘుకి, సీతకి ఆణిముత్యాల్లాంటి 2 ఆడపిల్లలు పుట్టారు అని మీ తాతయ్య ఎంతో మురిసిపోయేవారు. మీ పారసాల ఫంక్షన్ అలా చేస్తే ఇక మీ పెళ్ళిళ్ళు ఇంకెలా చేస్తారా అని వచ్చిన అతిథులందరూ కూడా మీ తాతయ్యని అడిగారు. అప్పుడు తాతయ్య ఒక్కటే మాట చెప్పారు, ఈ ఆస్తులు అంతస్తులు గడించిందే నా పిల్లల కోసం. అలాంటిది ఇంట్లో 2 మహాలక్ష్ములకి నా కోడలు జన్మనిచ్చింది. వాళ్ళని కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటాను అని మీ తాతయ్య ఎంతో గొప్పగా చెప్పారు. ఆ మూర్తి చెప్పు. తాతయ్యకి మేమంటే నిజంగా ఎంత అభిమానం నానమ్మ. అది తాతయ్య మాటల్లోనే తెలుస్తుంది కదా. అక్కని ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. నేనెవరో తెలియకపోయినా వర్ష పేరు వినగానే ఆయన మాట్లాడే ప్రతి మాట నా మనసుకు తాకుతుంది. తాతయ్య నేనే మీ మనవరాల్ని అని చెప్పాలని నాకెన్నోసార్లు అనిపించింది. ఆ రోజు ఎప్పుడొస్తుందో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను నానమ్మ. నీ ప్రేమని ఇంతలా పొందుతున్న నేను తాతయ్య ప్రేమను కూడా అంతే పొందాలని నాకు ఉంది. ఈ రంగుల రాట్నంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా. ఎన్నో ఏళ్లు నీ కోసం ఎదురు చూశాము. తీరా నువ్వే అని తెలిసాక నీ పేరు బయటికి చెప్పనివ్వకుండా నా నోరు నువ్వే కట్టేశావు. నీ ఇంట్లో ఉంటూ అందరితో మాటలు పడుతూ పని మనిషి అనిపించుకుంటుంటే నా మనసుకెంత బాధ అనిపిస్తుందో నాకే తెలుసమ్మా. తొందరగా నిజం మీ తాతయ్యకి చెప్పేయాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఎందుకంటే తన మనవరాలు వర్ష అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నీ పేరునున్న స్థలం పోతుంది అని తెలిస్తేనే గోపితో గొడవ పెట్టుకున్నారు. రాణి కుటుంబాన్ని శత్రువులా చూశారు. అది ఆయనకి నీ మీదున్న ప్రేమ. అలాంటిది నువ్వే తన మనవరాలు అని తెలిసినప్పుడు నిన్ను ఆయన ఎంత గొప్పగా చూస్తారో నాకు తెలుసమ్మా. ఆ రోజు తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మయ్యా, సమయానికి నాని కూడా లేదు. ఇప్పుడు వర్షతో మాట్లాడొచ్చు. లేదంటే ఎందుకు ఏంటి ఎలా అని నా బుర్ర తింటుంది. ఇదే కరెక్ట్ టైం. ఏంటిది? నిన్నింట్లో పని చేయడానికి తీసుకొచ్చాను. అంత మాత్రాన పని మనుషులా ఇక్కడే పనులు చేస్తూ ఉండిపోనక్కర్లేదు. వెళ్దాం పదా. ఎక్కడికి సమంత? వంశీ దగ్గరికి వెళ్దాం. వంశీతో మాట్లాడాలి కదా. వంశీ దగ్గరికి ఇప్పుడెందుకు? ఏ వంశీ దగ్గరికి వెళ్ళకూడదని ఏమైనా రూల్ పాస్ చేశారా? అది కాదు సమంత, మనిద్దరం కలిసి ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని. ఎందుకో నాకు తెలుసు వర్ష. నువ్వు నా ముందొక మాట వెనక ఇంకొక మాట మాట్లాడతావని నాకు తెలుసు. నువ్వు నాతో ఏం చెప్పావు?
వంశీని నన్ను ఒకటి చేస్తానన్నావు కదా, మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. ఏ మా ఇద్దరిని కలిపే ఉద్దేశం నీకు లేదా? అదేం కాదు, మీ ఇద్దరు ఒక్కటవ్వాలనే కదా నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు వెళ్తే ఎందుకు అని వంశీ అడుగుతాడు కదా, ఏం చెప్పాలి? మన దగ్గర సమాధానం ఉండాలి కదా. అదే నీ డౌట్ అయితే ఏం పర్వాలేదు. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి వంశీ రావాలి కదా. వస్తేనే కదా నువ్వు వంశీతో మాట్లాడి తన మనసు మార్చి నావాడిగా చేయడానికి. మరి అలా వంశీ రావాలంటే నువ్వు వెళ్ళి పిలవాలి కదా. వెళ్ళి పిలుద్దాం పదా. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనిద్దరం కలిసి వెళ్తే వంశీ ఏమనుకుంటాడు? అందుకే ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాను. ఇప్పుడైతే వద్దు. చూడు, నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నీకు చెప్పాను, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళి వంశీని పిలుస్తున్నాం, అంతే. పద. పద. సమంత, ఇక మీదటి కుడికాలుతో మీరు ఎప్పటికీ నడవలేరు. ఈ కర్రల సాయంతో మాత్రమే నడవగలరు. ఇది నిజం. ఈ క్షణం అది మీకు బాధ అనిపిస్తుంది, కానీ జీవితాంతం మీరు ఈ కర్రల సాయంతోనే నడవాలి అన్నది మాత్రం మీరు తెలుసుకుంటేనే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఉన్నపళంగా ఇలాంటి విషయం తెలిస్తే తట్టుకోవడం కష్టమే, కానీ మీరు ఇది రిసీవ్ చేసుకోవాలి. నో నో నేను ఎప్పటికీ కుంటివాణ్ణి కాదు. నేను ఎప్పటికీ కుంటి బతుకు బతకలేను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నేను నడిచి చూపిస్తాను. ఈ జగపతి అంటే ఏంటో నిరూపిస్తాను. ఒకరి చేతి కింద బతకడమే నాకు ఇష్టం ఉండదు. మీ వైద్యం మీకేమైనా చెప్పుండొచ్చు, రిపోర్ట్స్లో ఏమైనా ఉండొచ్చు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నిరూపించి తీరుతాను. ఈ కుంటి బతుకు నేను బతకలేను. నాన్న వదలండి, వదలండి. నేను కుంటివాణ్ణి కాదు. ఈ కుంటి బతుకు నేను బతకలేను. వదలండి నాన్న, నేను కుంటివాణ్ణి కాదు. చూడండి మావయ్య, మీరు పడిపోవడం నిజం, మీ కాలుకి దెబ్బ తగలడం నిజం, అందులో ఉన్న నరాలు చిక్లిపోవడం, మీరు ఆ కాలితో ఎప్పటికీ నడవలేరు అన్నది నిజం. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. మీకు మేమంతా ఉన్నాం. మేమందరం మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తాం. కానీ ముందు మీరు మీ మనసుకి సర్ది చెప్పుకోవాలి. ఇంకా ఇలాగే బతకాలి. అంతేకాని మీరు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? జరిగిందేది మన చేతిలో లేదు. జరిగిపోయింది. ఏది వెనక్కి తీసుకురాలేరు. మీరు ఆ కాలు మీద నిలబడలేరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే ఏంట్రా, ఇక నుంచి నేను కుంటివాణ్ణి అని చెప్తున్నావా? కుంటి కాలుతోనే బతకాలి అని చెప్తున్నావా? ఆ కర్రలు పట్టుకుని అడుక్కు తినే వాళ్ళలా నడవాలని చెప్తున్నావా? రేయ్, ఈ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అలాంటి బ్రతుకు ఈ జగపతి ఎప్పటికీ బ్రతకలేడు. వద్దు, మీరెవ్వరూ నాకొద్దు. మీ ఎవ్వరి సాయం కూడా నాకొద్దు. మీరెవ్వరూ నా కంటికి కనిపించొద్దు. వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. నాన్న, నా కళ్ళ ముందు ఒక్కరున్నా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళిపోండి నాన్న. ఇక్కడ నుండి అందరూ బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అది కాదు మావయ్య, మేం చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవ్వరూ ఏమీ చెప్పొద్దు. ఇక నుంచి మీరందరూ నన్ను వెక్కిరిస్తారు. ఆ వెక్కిరింతలు నేను భరించలేను. వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. ఇదేంటి
సీత ఇక్కడుంది. సీత వైజాగ్కి పెళ్ళికి వెళ్తానని కదా చెప్పింది. మరి సీత సమంతతో ఉందేంటి? అంటే సీత నాకు అబద్ధం చెప్పిందా? అయినా సీత సమంతతో ఏం చేస్తుంది? వంశీ, వర్ష, నీకెన్నిసార్లు ఫోన్ చేశాను? ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నువ్వు వైజాగ్ పెళ్లికి వెళ్ళావని కళ్యాణ్ చెప్పారు. నేను మరీ అంత పరాయివాణ్ణి అయిపోయానా? కనీసం నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నీతో మాట్లాడాలని వచ్చాను వంశీ. మాట్లాడు వర్ష. నువ్వు 2-3 రోజుల వరకు రావని కళ్యాణ్ చెప్తే నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అని పిచ్చెక్కిపోతున్నాను. థ్యాంక్ గాడ్, ఇంత తొందరగా వచ్చేస్తావని నేను అనుకోలేదు. అయినా నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నాతో ఏం మాట్లాడాలి? శంకర్ ప్రసాద్ గారి షష్ఠిపూర్తి కార్డు. ఆయనకి షష్ఠిపూర్తి జరుగుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. నేను నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు వర్ష? శంకర్ ప్రసాద్ గారి ఇంట్లో షష్ఠి పూర్తి జరిగితే నువ్వు పిలవడం ఏంటి? దానికి నేను వెళ్ళడం ఏంటి? ఇది జరిగే పని కాదు. అయినా నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళ తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళకి నీకు ఏం సంబంధం ఉందని నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తున్నావు? తను నా తాతయ్య వంశీ, కానీ ఆ నిజాన్ని చెప్పలేను. నా తాతయ్య షష్ఠి పూర్తికి నేను నిన్ను ఇన్వైట్ చేస్తే తప్పేంటి? మౌనం సమాధానం కాదు వర్ష. నీ నీడని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. నువ్వు నేను ఎక్కడ ఒక్కటైపోతామో అని అనుక్షణం నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నీ మీద నా ప్రేమను చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఏ సంబంధం లేని మనుషుల ఇంటి ఫంక్షన్కి నన్నెందుకు వెళ్ళమని చెప్తున్నావు? నేను నీ వాణ్ణి వర్ష. నీకోసం ఆలోచిస్తాను, నీకోసమే బతుకుతాను. నువ్వు నా ప్రేమని ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను. అంతేకాని నువ్వు చెప్పినా సరే నేను ఆ ఇంటి ఫంక్షన్కి మాత్రం వెళ్ళను. నువ్వు రాను అంటే కుదరదు వంశీ. నువ్వు తప్పకుండా వస్తావు, వచ్చి తీరుతావు. ఫంక్షన్కి పిలవకుండా రావు కాబట్టి, అందులోనూ ఆ ఇంటి అల్లుడివి కాబట్టి, నేను ఇన్వైట్ చేయకుండా నువ్వు ఆ ఇంటికి అస్సలు రాకూడదు. అందుకే గౌరవంగా వర్షతో కార్డు ఇప్పించాను. నువ్వు షష్ఠి పూర్తికి వచ్చి తీరుతావు. ఇలాగే పగటి కలలు కానీ ఒకరోజు పూజకొచ్చేలా చేశావు. ఆ రోజు అందరి ముందు నీ బుద్ధేంటో, మీ తాతయ్య బుద్ధేంటో చెప్పాను. నీకు నాకు ఏ సంబంధం లేదని ఆ రోజే చెప్పాను. మళ్ళీ ఈరోజు మనిద్దరి మధ్య ఏ బంధం ఉందని నన్ను రమ్మంటున్నావు. ఈ విషయంలో వర్షాన్ని పావుగా ఎందుకు వాడుతున్నావు? చూడు వంశీ, నువ్వు రాను అన్నా రాకుండా ఉండలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న వర్ష కన్నీళ్లు పెట్టుకోకూడదని నువ్వు కోరుకుంటున్నావు. వర్ష ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఆ ఇంటికి వచ్చేంత వరకు తను అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి రాదు. నా కోసం రాకపోయినా నీ వర్ష కోసమైనా నువ్వు వస్తావు, వచ్చి తీరుతావు. ఏంటి వర్ష, సమంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడడం లేదేంటి? అయినా నువ్వేంటి ఆ ఇంట్లో ఉండడం ఏంటి? ఈ సమంత నిన్నేమన్నా బెదిరిస్తే చెప్పు, ఇక్కడే చంపేస్తాను. అంతేకాని నువ్వు ఆ ఇంటికి వెళ్ళక్కర్లేదు. నువ్విక్కడే ఉండు. వర్ష, నా మాట విను. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను, నేను మాట్లాడతాను.